హాయ్ అండి, ఇది చూడండి దండ ఎలా ఉంది. ఇది చిన్నగా హ్యాంగింగ్ లాగా చేసుకున్నానండి. బ్యాక్డ్రాప్లలో హ్యాంగింగ్స్ కానివ్వండి, అలా డెకరేషన్ పర్పస్. పైనాపిల్ మోడల్ అండి. ఇది మొత్తం 26 ఇంచెస్ ఉందండి. ఇది సైజులు ఎలా తీసుకున్నాను అవన్నీ చూపిస్తాను మీకు క్లియర్గా. ఇది గ్రీన్ అండి. ఇది షార్ప్ కటింగ్. ఇవన్నీ నేను లేజర్ కటింగ్ పెటల్స్ అండి ఇవన్నీ తీసుకున్నది. ఇది చూడండి 4 ఇంచ్ ఉంది. షార్ప్ కటింగ్ లీఫ్ షేప్ అండి. ఎల్లో 4 ఫస్ట్ పెటల్ 4 ఇంచ్. ఇది సెకండ్ సైజ్ అండి ఎల్లోలో. ఇది 3.5. ఇది థర్డ్ సైజ్ అండి ఎల్లోలో 3 ఇంచ్. ఇది 4th స్టెప్ అండి ఎల్లో. నేను ఓవెల్ తీసుకున్నాను. ఇది 2 ఇంచ్ అండి. ఇవి చాలా తక్కువ పెటల్సే పట్టినాయి. ఈ దండ అవ్వడానికి ఈ క్వాంటిటీ సరిపోతుంది. ఇందులో మధ్యలో యూస్ చేయడానికి ఇవి లిల్లీస్, ఇవి బీడ్స్, రింగ్. ఇవి పైనాపిల్కి మధ్యలో వచ్చే గ్యాప్లో వేసుకోవడానికి ఇదండి. ఇది థ్రెడ్ ట్వైన్ దారం అండి. కొంచెం గట్టిగా ఉంటే కట్ అవ్వకుండా ఉండడానికని ట్వైన్ దారం తీసుకుంటున్నాను. ఇదండి మనకు కావాల్సింది. దండ సైజ్ 20 కదండి ఇంచెస్, కొంచెం ఎక్కువ అయితే తీసుకున్నాను. ఇది 20. ఈ కింద కుచ్చు అనేది 6 ఇంచెస్. అది తర్వాత చేసుకుందాం ఆ కుచ్చు అనేది. దండకైతే ఇది. అయితే ఇక్కడ మనం దండ స్టార్ట్ చేస్తాము. వచ్చిన కుచ్చు ఇక్కడ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ దారం కొద్దిగా వదిలేసి ఇక్కడ ఒక నాట్ వేస్తున్నాను. మనం పెటల్స్ అనేది ఇక్కడ ఆపుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి చూడండి ముడి దగ్గర నుంచి ఒక్క పైనాపిల్ అనేది నేను 5 ఇంచ్ తీసుకుంటున్నాను. 4 పైనాపిల్స్ అన్నమాట. ఇలా మార్క్ అయితే చేసుకోవాలి. కౌంటింగ్ ఒకసారి మర్చిపోయినా కానీ ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదండి, ఈజీగా చేసుకోవచ్చు. మనం 1/2 అవర్లో అయితే రెడీ చేసుకోవచ్చు అండి ఈ దండని. ఇది సెకండ్ పైనాపిల్. ఇది థర్డ్ వన్. చూడండి ఇక్కడికి 4 అయినాయండి. ఇవి 4 పైనాపిల్స్ కదా. ఇక్కడ అయిపోయిన తర్వాత రింగ్ వేసుకోవడానికి ఈ దారం, ఎక్స్ట్రా దారం ఉంచుకుంటున్నాను. ఫస్ట్ గ్రీన్తో స్టార్ట్ చేసుకుందాము. ఇది 4 ఇంచ్ అని చెప్పాను కదా. ఇటు 4 ఇంచ్, ఇటు 1 ఇంచ్ అండి. మనం ఇలా మిడిల్కి ఇట్లా ప్రెస్ చేసుకుంటే చాలా టైం పడుతుందండి మిడిల్ చూసుకోవాలి అంటే. జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు ఏళ్ళ మీద వేసుకున్నామంటే సరిగ్గా మనకి ఏళ్ళల్లో తెలిసిపోతుందండి ఈ మధ్యలో వచ్చేది మిడిల్ పార్ట్. ఇలా ఒకదానిపైన ఒకటి అలా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని చూడండి, కరెక్ట్గా హాఫ్ వస్తుంది ఫింగర్స్తో మనం చూసుకున్నామంటే. ఫస్ట్ వచ్చేసి 6 వేస్తున్నానండి పెటల్స్.
ఇది 6 అండి. ఇప్పుడు ఒక పూస అయితే వేసుకోవాలి 6 అయిన తర్వాత. అలా 2 లేయర్స్ వేసుకుంటున్నాను. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఓపిక ఉన్న వాళ్ళు క్యాండిల్ తోటి వీటిని షేప్ కట్ చేసి క్యాండిల్తో సైడ్స్ కాల్చుకుంటే పోగులు అనేవి రాకుండా ఉంటాయి. అలా చేసుకోవచ్చు, లేదా ఇలా అయినా కానీ లేజర్ కటింగ్వి యూస్ చేసుకోవచ్చు అండి. పెటల్స్ చాలా తక్కువ క్లాత్లో తొందరగా అయిపోతుంది. మనం బయట ఇదే కొనాలి అంటే మాత్రం ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుందండి. ఒకసారి మీరు రేట్స్ కూడా చెక్ చేసుకోండి, అర్థమవుతుంది. సిక్స్ అయినాయి. ఇవి గ్రీన్ కంప్లీట్ అయిందండి ఇక్కడికి. ఇప్పుడు ఎల్లో, ఇది 4 ఇంచ్ 4/1. సిక్స్ అండి. ఇప్పుడు మళ్ళీ ఒక పూస అయితే వేసుకోవాలి. ప్రతి 6 పెటల్స్కి ఒకసారి ఒక పూస వేసుకోవాలండి. అది గ్యాప్ వేరియేషన్ అనేది తెలుస్తుంది, లేదంటే బాగా ప్రెస్ అయిపోయి అతుక్కున్నట్టుగా అనిపిస్తాయి. ఇలా అయితే వేసుకోవాలి. ఈ 4/1 ఎల్లో పెటల్స్ వచ్చి ఫస్ట్ వేసేది నేను 3 లైన్స్ అండి. గ్రీన్ 2 వేసాము, ఇది 3 వేయాలి. మనం ఇక్కడ ముడి వేసాం కదా, ఇక్కడ వరకు ఆగాలి అవి. చూడండి, ముడి దగ్గర ఆగినాయి. ఇవి కూడా 3 లేయర్స్ వేసుకుంటాను. ఇప్పుడు 3వ సైజ్ అండి. ఇవి 2 లేయర్స్ వేస్తున్నాను. 6 పెటల్స్ 2 లేయర్స్. చూడండి, 3rd సైజ్ ఎల్లో కలర్ 2 లైన్స్ వేసాను, 2 లేయర్స్. ఇది 2/1 ఓవెల్ షేపు. ఇవి కూడా 2 లేయర్స్.
ఇది కూడా అంతే, మిడిల్కి ఫోల్డ్ చేసుకోవడమే. సిక్స్ పెటల్స్ అవ్వగానే ఒక పూస. ఇక్కడికి ఒక సెట్ తయారైందండి. ఇప్పుడు ఇక్కడ కొంచెం గ్యాప్ రావడం కోసము మధ్యలో ఇంకో దాంతో గ్యాప్ రావాలి అంటే ఇంకో పైనాపిల్ వేసేటప్పుడు ఇలా పెద్ద పూస అయితే వేసుకోవాలండి. ఇదే అని కాదు, వేరే ఏవైనా వేసుకోవచ్చు. కొంచెం పెద్ద పూసలు అయితే వేయాలి. షేప్స్ వేరే ఏవైనా కానీ పర్వాలేదు, ఒక పెద్ద పూస అయితే వేసుకోవాలి. గ్యాప్ వేరియేషన్ కోసమేనండి. ఇలా గ్యాప్ కోసమని చిన్నవి 2, పెద్దది 1, 3 పూసలు వేసాను. చూడండి కరెక్ట్గా ఇక్కడైతే ఆగింది. చూడండి మనకి ఈ డాట్ 5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడికి ఆగింది. మళ్ళీ గ్రీన్ స్టార్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు తయారు చేసిన 2 గజమాలలు, దండలు అవి కూడా ఉన్నాయండి. మీరు అవి చూడాలి అనుకుంటే ఐట్ బటన్లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడండి. చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చండి. హ్యాపీగా కూర్చొని ఒక అరగంట, గంట కూర్చొని అలా తయారు చేసేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరిగ్గా మార్క్ చేసుకునే దగ్గరికి అయిపోయింది. చూడండి కరెక్ట్గా ఎండ్ అయిపోయింది. ఇది 3 వేసుకోవడానికి దారం. రింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కుచ్చు తయారు చేసుకున్నాము. ఇది మనకి 6 ఇంచ్ అండి కుచ్చుకు కావాల్సింది. 6 కొంచెం ముడికి వేసుకోవడానికి కొద్దిగా ఎక్కువ పెట్టుకుంటున్నాను. ఫోర్ పెటల్స్ గ్రీన్ ఓవెల్ షేప్ 2/1. ఇది ఫస్ట్ ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేయాలండి. తర్వాత ఇది ఇటు వెనక్కి, అది అటు వెనక్కి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇదండి ఇలా ఫస్ట్ మధ్యలోకి, ఆ పార్ట్ అటు, ఈ పార్ట్ ఇటు. ఇప్పుడు సేమ్ షేప్ సైజు ఎల్లో 6 పెటల్స్. ఇప్పుడు పూస వేసాను కదా, లిల్లీ 4 లిల్లీస్ వేసుకోవాలండి. అంటే ఒకటి పూస, ఒకటి లిల్లీ. చూడండి 4 అయినాయి కదా. ఇప్పుడు ఒక పెద్ద పూసలో నుంచి ఇలా నీడిల్ని అయితే దారం బయటికి తీద్దాము. ఇది ఇక్కడ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఈ పెద్ద పూసలో నుంచి తీద్దాం సూది.
చూడండి ఇలా ఇది ఇక్కడ నాటు వేసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఎంత తొందరగా తయారు చేసుకున్నామో చూసారు కదా. చూడండి ఎలా ఉంది దండ. మనం దీన్ని కావాలి అనుకుంటే ఇలా పెద్దగా కూడా చేసుకోవచ్చండి. ఇలా డోర్ సైడ్కి హ్యాంగింగ్ లాగా ఒకటే వచ్చేస్తుంది. ఇలా 2 చేసుకోవచ్చు. ఇవి వెయిట్ ప్రకారం చూసుకుంటే ఈ దండ ఒకటి వచ్చి 50 గ్రామ్స్ కూడా లేదండి. ఒక 30 to 40 గ్రామ్స్లో అయిపోయింది ఇది మనకి. అంటే పెటల్స్ వెయిట్ అండి అది.